ప్రత్యేకంగా మన దేశం మీద దేవుడి తన దయాదృష్టి నిలిపి నిరాశ్రయులైన ప్రజలను ప్రభు ఆదరించినట్లుగా ఆ రాష్ట్రం మీద దేవుడు తన దయాదృష్టి నిలిపినట్లుగా అందరం ఒకసారి చేతుల పైకెత్తయ్యా. తల్లిదండ్రుల కళ్ళ ముందు పిల్లలు కొట్టుకొని పోతున్నారు. తల్లిదండ్రుల కళ్ళ ముందు పిల్లలు కొట్టుకొని పోతున్నారు. భార్య కళ్ళ ముందు భర్త, భర్త కళ్ళ ముందు భార్య. వినాశనం జరుగుతున్న భయంకరమైన పరిస్థితి అయ్యా. ఒకసారి అస్సాం రాష్ట్రాన్ని చూడు నాయనా. రాష్ట్ర ప్రజలను కనికరించయ్యా. రాష్ట్ర ప్రజల మీద మీ దయా దృష్టి నిలిపయ్యా. కుటుంబాలు కుప్పలాగా రాష్ట్రం మీద మీ దయా దృష్టి నిలిపయ్యా. అయ్యో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా. అస్సాం రాష్ట్రాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా. అస్సాం రాష్ట్రాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా. ఒకసారి మీ కృప చూపించయ్యా. రాష్ట్రం పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల మీ దయా దృష్టి నిలపమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యో కోట్ల రూపాయల నష్టం అయ్యా. ప్రాణ నష్టం జరిగిందయ్యా. ఆస్తి నష్టం జరిగిందయ్యా. భార్యను కోల్పోయి భర్త, భర్తను కోల్పోయి భార్య, పిల్లలను కోల్పోయి తల్లిదండ్రులను కోల్పోయి పిల్లలు అనాథలుగా మిగిలిపోయారయ్యా. ఒకసారి వారిని జ్ఞాపకం చేసుకోయ్యా. ఒకసారి వాళ్ళని జ్ఞాపకం చేసుకోయ్యా. అడుగుదాం. ఒకసారి ఆ రాష్ట్రం ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా. దారుణమైన స్థితి అయ్యా. ప్రార్థన చేస్తుండగా ఆ నిరాశ్రయులకు ఆశ్రయాన్ని కల్పించు. దుఃఖ సముద్రాన్ని దాటిపచ్చాయమని ప్రార్థన చేస్తున్నాను. దృష్టి అస్సాం ఈ భయంకరమైన పరిస్థితి నుండి నా దేశానికి విడుదల దయచి ప్రతి రాష్ట్రం ఋతువుల ప్రకారం వర్షాలు కురవాలి ప్రభువా. ఈ వినాశనకరమైన పరిస్థితులు మార్చమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రత్యేకంగా అస్సాం రాష్ట్రం పట్ల మీ దయా దృష్టి నిలపమని ప్రార్థిస్తున్నానయ్యా. ఆ రాష్ట్రం యావత్తు మీ కృపలో దాచబడాలి. నిరాశ్రయులైన ప్రజలకు మీరు ఆశ్రయాన్ని కల్పించాలి.
కాపాడండి యేసయ్యా, కాపాడండి ప్రభువా. ఆ ప్రజలందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, ఆ రాష్ట్ర కొరకు మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. దేవా మీ దయ ఋతువులు అయ్యా నిరాశ్రయులైన ప్రజలు, నిరాశ్రయులైన ప్రజలు, నిరాశ్రయులైన ప్రజలు, నిరాశ్రయులైన ప్రజలు యేసు నామములో ఒకసారి జ్ఞాపకం చేసుకొని మహిమ పొందయ్యా. నిశ్చయంగా రాష్ట్రాన్ని కనికరించిన దేవునికి చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్తాం. Thank you, Jesus.